కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయవంచనకు ప్రతిరూపమే కాంగ్రెస్ పార్టీ అని నిపుణులు చెరిగారు. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్పై కేటీఆర్ మండిపడ్డారు. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు న్యాయవంచనకు ప్రతిరూపం కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారు. పౌర ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతులను అణిచివేస్తూ 49 సంవత్సరాల క్రితం ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించిందని గుర్తు చేశారు. ఇన్ని దశాబ్దాలు గడిచినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తూనే ఉందని దుయ్యబట్టారు. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే పార్లమెంటులో రాజ్యాంగ కాపీలను ఆ పార్టీ నేతలు చేతపట్టుకుని ప్రదర్శన చేస్తున్నారని అన్నారు. మరోవైపు అదే పార్లమెంటుకు కొద్ది దూరంలోనే ఉన్నవాళ్ల పార్టీ ఆఫీస్లో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఏ రాజ్యాంగం గురించి మాట్లాడతారో అదే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల కంటే ముందు ప్రచారంలో నీతులు, ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనుల అని ఎద్దేవా చేశారు. నాడు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని, ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమని, భుజాలపై మూసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమని రాజీనామా చేయకుండా ఇతర పార్టీలో చేరితే ఊళ్ల నుంచే తరిమి కొట్టమన్న మీరే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా అని ప్రశ్నించారు. జంప్ జిలానీల భరతం పడతామని భారీ డైలాగులు కొట్టి ఇప్పుడు ఏ ప్రలోభాలు ప్రయోజనాలను ఆశిస్తున్నారని నిలదీశారు. ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరినని కేటీఆర్ ప్రశ్నించారు. ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరే కదా, అందుకు జవాబు చెప్పాల్సింది కూడా మీరేనని ట్విట్టర్ వేదికగా సీఎంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపండి, గ్రామ బహిష్కరణ చేయండి. ఆ సన్నాసులో మీ చెమట మీ రక్తాన్ని దారబోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో, కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి ఈ కేసీఆర్ పెట్టే ప్రలోభాలకు లొంగితే వాళ్లను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందలుంటా. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. న్యాయస్థానం ద్వారా కూడా మేము ఖచ్చితమైన పోరాటం